ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి పరుగులు తీయబోతుంది. ఇప్పటికే సిఎస్ ఆదేశాల ప్రకారంగా అక్కడంతా కూడా పెరిగినటువంటి మొక్కలను, ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 12వ తారీఖు ప్రమాణం చేసే లోపుగానే ఒక అందమైన ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నారు. గతంలో నా వీడియోలు దయచేసి చూడండి. పువ్వాడ మీడియా అనే వీడియోలో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను గత సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే రాబోతుందని, భారీ ఆధిక్య దిశగా రాబోతుందని, వైఎస్ఆర్సీపీ 3 ముక్కలు కాబోతుందని, వైఎస్ఆర్సీపీ దారుణమైనటువంటి ఓటమి సవిసోతబోతుందని చెప్పడమే కాకుండా, ఒక వీడియోలో 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ రావడంతో పాటుగా అమరావతి అభివృద్ధి చెందుతుందని, ఈ 5 ఏళ్ళు జరిగినటువంటి అమరావతి దారుణం నుంచి ఒక్కసారి పూర్వ వైభవం వస్తుందని, తద్వారా అమరావతి రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా పుంజుకుంటుందని, అమరావతితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో భూముల విలువ పెరుగుతుందని, మరీ ముఖ్యంగా అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో 2024 తర్వాత, ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా పుంజుకుంటుందని, కొంత తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ తగ్గే అవకాశం ఉందని చెప్పి నేను అనేక వీడియోలో పెట్టడం జరిగింది. 3 రాజధానుల వ్యతిరేకంగాను, ఏపీ టైటిల్ యాక్ట్ బిల్లుకు వ్యతిరేకంగాను, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగాను, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగాను అనేక వీడియోలను పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నికల కౌంటింగ్ ముందు, ఎన్నికలకు కూడా ముందు అనేక టీవీ సాధనాల్లో డబల్ డిజిట్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చే అవకాశమే లేదని చెప్పాను. నేను న్యూమరాలజిస్ట్ ప్రకారంగా వేణు స్వామి గారికి కూడా తెలియచేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి ఘన విజయం రాబోతుందని, 161 సీట్లు పైగా రాబోతుందని, వైఎస్ఆర్సీపీకి డబల్ డిజిట్ వచ్చే అవకాశం లేదని, ఎంపీలో 0 నుంచి 3 వరకే వస్తున్నాయని చెప్పి అనేక వీడియోలో 2022, 23, 24 ఎన్నికల వరకు నేను చెప్తానే ఉన్నాను. అంతేకాదు, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి తప్పిదనాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసినందుకు తప్పనిసరిగా జైలు జీవితానికి వెళ్తాడు. ఇంకొక పదం కూడా చెప్పా, 3 కోటి దేవతలు 7 సముద్రాలు దాటి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఆపలేరు కూడా అని చెప్పాను. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు ద్వారా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ ఐటీ ప్రాజెక్టులు వస్తాయని, ఆంధ్రప్రదేశ్ అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, మళ్ళా శాశ్వత హైకోర్టుతో పాటుగా శాశ్వత శాసనసభతో సినీ రంగం మొత్తం కూడా అక్కడ వస్తుందని, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్ ప్రధాన వేదికగా డెవలప్మెంట్ అవుతుందని, మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు పరుగు తీస్తుందని, మంగళగిరి స్వరూపం మారబోతుందని చెప్పి గత వీడియోలలో చెప్పడం జరిగింది. పువ్వాడ మీడియా అనే వీడియోలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తను చేస్తున్నటువంటి దాష్టికానికి, తను చేసినటువంటి అసహనంతో కూడినటువంటి పాలనకి, తను చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి, తను చేసినటువంటి అనుభవ రాహిత్యమైనటువంటి పరిపాలన ఎండగట్టుతూ అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది. కేంద్రం నుంచి మంచి నిధులు రాబోతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికతో రాష్ట్రం ముందు వెళ్ళబోతుంది. అంతేకాకుండా గత వీడియోలో పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘంగా ఉంటుందని, పరిపక్వత చెందినటువంటి రాజకీయవేత్తగా ఎదగబోతున్నారని, పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాలు పోషిస్తారండి. అలా కేంద్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి ఒక వారధిగా పనిచేస్తూ పదవి కన్నా రాష్ట్ర భవిష్యత్తు
రాష్ట్రాభివృద్ధి ముఖ్యంగా భావిస్తారని పవన్ కళ్యాణ్ గారు కీలకమైన నేతగా ఉంటారని చెప్పి నేను గత వీడియోలో చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా రాష్ట్రము సువర్ణాభివృద్ధిలోకి వెళ్ళబోతున్నది. ఇప్పటికే కేంద్రంలోనూ 2 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మినిస్టర్లు కాబడ్డారు. ఇద్దరు కూడా ఈజ్ గుడ్ యంగ్స్టర్స్, గొప్ప వ్యక్తులు, భాష మీద పట్టు, మాట్లాడే విధానాల పట్టు, అసెంబ్లీలో చిచ్చర పిడుగులాగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అలానే చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో మన తరపున మన వాణి వినిపిస్తారని, అలానే విధంగా పార్లమెంట్లో స్పీకర్గా మన మహిళా నేత ఆంధ్రప్రదేశ్ ఆరాధ్య దైవము నందమూరి తారక రామారావు గారు కుమార్తె పురంధరేశ్వరి గారికి ఇస్తున్నట్టుగా తెలియవచ్చింది. మరొక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కృతులు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అమరావతి రైతన్నల వెలుగు చూస్తానని, అమరావతి రైతన్నల కళ్ళల్లో కన్నీరు కారే అవకాశమే లేదని 2024 సంవత్సరంలో అమరావతి రైతులు పండుగ వాతావరణం ఉంటుందని నేను గతంలో అనేక పర్యాలు చెప్పాను. మరొక్కసారి అమరావతి రైతులకి అభినందనలు తెలియజేస్తున్నారు. సుదీర్ఘ పోరాటం చేశారు, ప్రజాస్వామ్యబద్ధంగా చేశారు. న్యాయం కోసం, ధర్మం కోసం, రాష్ట్ర నిర్మాణం కోసం తరతరాలుగా వస్తున్న భూములను ఇచ్చి కూడా సుదీర్ఘమైన పోరాటం గాంధేయ పద్ధతిలో చేశారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో అనేక అవమానాలు, అనేక ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులు పెట్టారు. పోలీసుల దమనకాండ, అసభ్యకరమైన పదజాలం, వారు కట్టుకున్నటువంటి చీరను, వాళ్ళు వేసుకున్నటువంటి గాజులను కూడా మాట్లాడినటువంటి దుర్మార్గపు నేత గతంలో ఉన్నారు. వారు పండుగ వాతావరణం ఉంటుంది. వారి కృషి చాలా గొప్పది, వరల్డ్ రికార్డు సృష్టించింది. వారు చేసినటువంటి సుదీర్ఘ ఉద్యమం, శాంతియుత ఉద్యమం, గాంధేయ పద్ధతిలో చేసినటువంటి ఉద్యమం, ప్రపంచ రికార్డు దిశగా అమరావతి రైతులు చేసిన ఉద్యమాన్ని శ్లాఘిస్తూ ఉన్నాను. జై హింద్, జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై జై అమరావతి.